హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే చిన్న చిన్న ఆశై. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మూవీ లాస్ట్లో వచ్చే సీన్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే లీలా అనే ఒక మహిళ తన టూరిస్ట్ గ్రూప్తో పాటు కలిసి కాశీకి బయలుదేరి వెళ్తుంది. ఇక్కడ మనకు కాశీలో టీచర్గా వర్క్ చేస్తున్నటువంటి మాధవన్ అనే ఒక టీచర్ని చూపించడం జరుగుతుంది. ఈ మాధవన్ కాశీలో ఉన్నటువంటి ఒక ఘాట్ దగ్గర కూర్చుని కాగితం పడవలు చేసి వాటర్లో వదులుతూ ఆ వాతావరణం మొత్తం కూడా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్తాడు. ఆ టీ స్టాల్ ఓనర్ మాధవన్ని చూసి ఇందాక నుంచి అక్కడ ఒక మహిళ కూర్చుని తన ఫ్యామిలీ నుంచి విడిపోయినట్లుగా ఉంది, చాలా బాధపడుతూ ఏడుస్తుంది అని అంటాడు. దాంతో మాధవన్ వెంటనే అటువైపు చూడగా అక్కడ ఉన్నది మరి ఎవరో కాదు, లీలానే అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. నిజానికి లీలా ఆ కాశీకి వచ్చినటువంటి గ్రూప్ తో పాటు తప్పిపోయి అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. దాంతో మాధవన్ వెంటనే ఆ లీలా దగ్గరికి వెళ్ళి నీ పేరేమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ లీలా మాత్రం చాలా సైలెంట్ గా ఉండడంతో మాధవన్ వెంటనే ఆ లీలాని చూసి తనే గెస్ చేస్తూ ఆ లీలాని చూసి నువ్వు తమిళమ్మాయివా అని అడుగుతాడు. దానికి ఆ లీలా మౌనంగా తల ఊపుతుంది. దాంతో మాధవన్ అప్పటి నుంచి కూడా లీలాతో తమిళ్లో మాట్లాడడం మొదలు పెడతాడు. అలా మాధవన్ లీలా దగ్గర తమిళ్లో మాట్లాడుతున్న సమయంలో తను మాత్రం చాలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. దాంతో మాధవన్ నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఒక వ్యక్తి ద్వారా ఎంక్వైరీ చేపిస్తాడు. అయినప్పటికీ లీలా వాళ్ళ గ్రూప్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో మాధవన్ వెంటనే లీలాని చూసి నువ్వేం బాధపడకు, ఇక్కడికి తమిళ వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు, మనం ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామని చెప్పి మాధవన్ లీలాని గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. అయినప్పటికీ అక్కడ కూడా ఈ లీలాకి నిరాశ మిగులుతుంది. అదే సమయంలో మాధవన్ దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చి మాకు తినడానికి ఏమైనా ఇప్పించండి అని అడుగుతూ ఉంటారు. దాంతో మాధవన్ వెంటనే ఆ పిల్లలందరినీ కూడా టీ స్టాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి తినడానికి స్నాక్స్ ఇప్పిస్తూ టీ కూడా ఇప్పిస్తూ ఉంటాడు. అప్పుడే మాధవన్కి లీలా కూడా ఆకలితో ఉన్నట్లుగా ఉంది అని తనకి టిఫిన్ తినిపించాలి అని లీలాని వెంటనే ఒక హోటల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కానీ ఆ హోటల్ చాలా అశుభ్రంగా ఉండడంతో లీలా అక్కడ తినడానికి ఇష్టం లేనట్లుగా చూస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి మాధవన్ వెంటనే లీలాని అక్కడి నుంచి ఒక మంచి హోటల్కి తీసుకుని వెళ్ళి లీలాకి అక్కడ టిఫిన్ తినిపిస్తాడు. ఆ సమయంలోనే మాధవన్ లీలాని చూసి నువ్వేం కంగారు పడకు, ఇక్కడ ఒక తమిళ అసోసియేషన్ ఉంది, మనం ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తే నీకు ఏదైనా సహాయం దొరుకుతుంది అని చెప్పి అక్కడ టిఫిన్ చేసిన తర్వాత మాధవన్ వెంటనే ఆ లీలాని ఆ తమిళ అసోసియేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా తమిళ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరిని కూడా వెయిట్ చేయమని చెప్పడంతో మాధవన్కి ఏదో పని ఉండి అప్పుడే తను బయటికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో తమిళ అసోసియేషన్ లో ఉన్న వ్యక్తి వెంటనే డైరెక్ట్ గా లీలా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఈరోజు మార్నింగే నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో స్వామీజీ మాట్లాడుతూ ఈరోజు నీ దగ్గరకు ఒక తమిళ అమ్మాయి రాబోతుంది, ఆ అమ్మాయి నీతో జీవితాంతం తోడుగా ఉంటుంది అంటూ కొంచెం అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి మాధవన్ ఆ తమిళ అసోసియేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి లీలా దగ్గర మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను విని చాలా కోపంగా లీలాని అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి నడుచుకుని వెళ్లే సమయంలో మాధవన్ లీలాని చూసి నన్ను క్షమించు, ఆ తమిళ అసోసియేషన్ లో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వాడని నాకు తెలియదు, అందుకే నిన్ను ఒంటరిగా అక్కడ వదిలి వెళ్ళాను, నా వల్లే నువ్వు అలాంటి వ్యక్తి దగ్గర మాటలు పడాల్సి వచ్చింది, నన్ను క్షమించు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత మాధవన్ లీలాని ఆ వారణాసిలో ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా తిప్పి చూపిస్తూ వాటి ప్రత్యేకతలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా ఒక ఘాట్లో కూర్చుని ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లీలా వెంటనే మొదటగా మాధవన్ని చూసి మీ లైఫ్ ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి ఆ మాధవన్ లీలాని చూసి సమాధానం చెప్తూ నా వైఫ్ చనిపోయింది, నేను ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాను, నాకు ఒక కూతురు ఉంది, తన పేరు జానకి, తనకు కూడా పెళ్లి చేసేశాను, తన హస్బెండ్ అమెరికాలో ఉంటాడు, త్వరలోనే వాళ్ళు అక్కడ ఒక ఫ్లాట్ తీసుకుని నా కూతురు జానకి కూడా త్వరలోనే అమెరికాకి వెళ్ళిపోబోతుంది, అది నా కథ, మరి నీ కథ ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ లీలా సమాధానం చెప్తూ నాది ఒక విషాద కథ అని చెప్పవచ్చు, ఎందుకంటే నన్ను భార్య చనిపోయినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు, ఆ వ్యక్తి ఇప్పుడు తన పిల్లలతో పాటు విదేశాల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ముందుకు వెళుతూ ఉన్న సమయంలో లీలా వెంటనే ఆ మాధవన్ని చూసి నేను చాలా సార్లు విన్నాను ఈ వారణాసిలో లస్సీ చాలా బాగుంటుందండి కదా అని అంటుంది. దాంతో మాధవన్ ఈ లీలాకి లస్సీ అంటే ఇష్టం ఉన్నట్లుగా ఉంది అని వెంటనే లీలాని ఒక లస్సీ చేసే షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ షాప్ లో ఉన్నటువంటి లస్సీ చాలా డిఫరెంట్
డిఫరెంట్ గా టేస్ట్ ఉండడంతో లీలా వెంటనే మాధవన్ ని చూసి ఇలాంటి లస్సీలు తాగితే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా అని అంటూ ఉంటుంది. అయితే మాధవన్ మాత్రం ఆ లీలా దగ్గర తన గొప్పల్ని చెప్పుకుంటూ నేను రెగ్యులర్ గా ఈ లస్సీని తాగుతూనే ఉంటాను, నాకేమీ అవ్వదు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరు కూడా లస్సీ తాగి కొంచెం దూరం వెళ్ళగానే ఒక్కసారిగా మాధవన్ కి వాంతులు అవుతూ ఉంటాయి. అది చూసినటువంటి ఆ లీలా చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత లీలా ఒక ఘాట్లో కూర్చుని ఉన్న సమయంలో తన దగ్గరకు ఒక చిన్న పాప వచ్చి తన దగ్గర ఉన్నటువంటి పూలని కొనండి అని అంటూ ఉంటుంది. కానీ నిజానికి అప్పటికే ఆ లీలా దగ్గర ఉన్నటువంటి పర్సుని కూడా ఎవరో దొంగతనం చేసేసి ఉండడంతో తన దగ్గర డబ్బులు ఉండవు. దాంతో లీలా వెంటనే అక్కడ ఉన్నటువంటి మాధవన్ని పిలవడంతో మాధవన్ అక్కడికి వచ్చి ఆ పాపను చూసి నేను పూలు కొంటాను అని అంటాడు. అయితే ఆ పాప మాధవన్ కి మాత్రం నేను నీకు పూలు అమ్మను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాధవన్ వెంటనే తన కూతురు అయినటువంటి జానకికి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ జానకి డాన్స్ చేస్తూ చాలా బిజీగా ఉండడంతో తన ఫాదర్ ఫోన్ చేస్తున్నప్పటికీ జానకి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క లీలాతో పాటు ఆ కాశీకి యాత్రకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హస్సీ ఘాట్ దగ్గర లీలా ఏమైపోయిందో అని కంగారు పడుతూ ఉంటారు. ఆ తర్వాత మాధవన్ వెంటనే లీలాని అనౌన్స్మెంట్ చేసేటటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ లీలా పేరుని అనౌన్స్ చేపిస్తాడు. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో మళ్ళీ మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా ఆ ఘాట్ దగ్గర నడుస్తూ ఉంటారు. అప్పుడే మాధవన్కి ఒక విషయం గుర్తుకు వచ్చి తను వెంటనే లీలాని చూసి నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి, నా కూతురు కోసం ఒక మంచి చీరను సెలెక్ట్ చేసి పెట్టడం కోసం వస్తావా అని అడుగుతాడు. ఖచ్చితంగా సెలెక్ట్ చేసి పెడతాను, కానీ నడిచి మాత్రం రాను, రిక్షాలో వస్తాను అని చెప్పడంతో మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా ఆ మార్కెట్ ని చూసుకుంటూ రిక్షాలో వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా రిక్షాలో వెళుతూ ఉన్న సమయంలో అప్పటి వరకు వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. కానీ అప్పటి నుంచి అంటే ఆ జర్నీ చేసేటప్పటి నుంచి కూడా బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఏదో బాగా పరిచయం ఉన్న వాళ్ళలాగా, ఒక మాటలో చెప్పాలి అంటే ఇద్దరు లవర్స్ వెళుతున్నట్లుగా చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఆ రిక్షాలో వెళుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఒక షాప్ దగ్గరికి వెళ్ళగా లీలా ఒక మంచి శారీని మాధవన్ కూతురు అయినటువంటి జానకికి సెలెక్ట్ చేస్తుంది. అప్పుడే మాధవన్ లీలా కోసం కూడా ఒక శారీని అలాగే తన కోసం మళ్ళీ పూలు కూడా కొంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మాధవన్ కూతురు అయినటువంటి జానకి మాధవన్కి ఫోన్ చేసి సారీ నాన్న నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నువ్వు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు, చెప్పండి నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. దానికి ఆ మాధవన్ అబద్ధం చెప్తూ తన కూతుర్ని చూసి నా ఫ్రెండ్ వచ్చాడమ్మా, తనతో పాటు ఇక్కడున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను తర్వాత వస్తాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ జానకి మాత్రం నాకు తెలియనటువంటి నీ ఫ్రెండ్ ఎవరు, నాకు అందరూ తెలుసు కదా అని అంటూ ఉంటుంది. కానీ మాధవన్ మాత్రం అబద్ధం చెప్తూ లేదమ్మా ఇతను నీకు తెలియదు, నువ్వు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో, నేను పని పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో ఆ జానకి నానేంటి ఈరోజు కొత్తగా ఏదో తడబడుతున్నాడు, నాన్న నా దగ్గర ఏదైనా విషయాన్ని దాచిపెడుతున్నాడా అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా నడుచుకుని వస్తూ ఉన్న సమయంలో అప్పటికే చాలా దూరం నడిచి ఉండడంతో లీలా కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. దాంతో మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా ఒక ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు. ఆ సమయంలో ఆ ఇంటి లోపల చాలా గొడవ జరుగుతూ ఉండడంతో మళ్ళీ మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత మాధవన్ తనకేదో పని ఉందని చెప్పి ఒక బిర్యానీ షాప్ దగ్గరికి లీలాని తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఆ మాధవన్ లీలాని చూసి నీకు ఆకలిగా ఉంటే ఇక్కడ బిర్యానీ తినవచ్చు, బిర్యానీ కూడా చాలా బాగుంటుంది అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా అక్కడ బిర్యానీ తింటూ ఉన్న సమయంలో మాధవన్కి నేను నా కూతురికి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి వెంటనే పక్కకి వెళ్ళి తన కూతురికి ఫోన్ చేసి అమ్మ నేను నీకు ఇంతకు ముందు అబద్ధం చెప్పాను, నిజానికి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఒక మహిళ వాళ్ళ గ్రూప్ నుంచి విడిపోయింది, నేను దగ్గరుండి ఆ మహిళని తీసుకుని వెళ్ళి వాళ్ళ గ్రూప్ దగ్గర అప్పచెప్పి ఆ తర్వాత ఇంటికి వస్తాను అని అంటూ ఉంటాడు. దానికి ఆ మాధవన్ కూతురు అయినటువంటి జానకి మాత్రం ఎందుకు నువ్వు నాకు సంజాయిషి ఇస్తున్నావు, నాకేం ప్రాబ్లం లేదు, నీకు ఆ మహిళ నచ్చినా సరే నాకు నచ్చితే వెంటనే మీ ఇద్దరికి కూడా పెళ్లి చేసేస్తాను అని అంటుంది. దాంతో మాధవన్ తన కూతురు మాటలకి చాలా సిగ్గుపడుతూ వెంటనే ఫోన్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా ఒక అనాథాశ్రమం దగ్గరికి వెళ్తారు. నిజానికి మాధవన్కి అక్కడ ఏదో పని ఉండి అక్కడికి వెళ్ళగా లీలా అనాథాశ్రమం మొత్తం కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి అనారోగ్యంగా ఉంటారు, మరి కొంతమంది మాత్రం రామనామం జపం చేస్తూ ఉంటారు. ఇది మొత్తం బాగా పరిశీలిస్తున్నటువంటి లీలా వెంటనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి కూర్చుని అసలు నిజానికి మన జీవితం మనం సంతోషంగానే జీవించామని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత లీలా వెంటనే మాధవన్ని చూసి నా లైఫ్ లో ఎవరో కూడా నన్ను ఇంత మంచిగా అర్థం చేసుకోలేదు, మీరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని అంటూ ఉంటుంది. దానికి ఆ మాధవన్ వెంటనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఇంకా గంగా హారతి ఇవ్వడానికి చాలా టైం ఉంది, ఈ లోపల మనం చాలా మాట్లాడుకోవచ్చు అని అంటూ ఉంటాడు. దానికి లీలా వెంటనే మాధవన్ని చూసి పెళ్లికి ముందు నా జీవితం చాలా బాగుండేది, కానీ పెళ్లి తర్వాతే నా జీవితం చాలా ఘోరంగా తయారయ్యింది అని అంటూ ఉంటుంది. అలా మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఆ ఘాట్ లో నడుస్తూ ఉన్న సమయంలో మాధవన్ అక్కడున్నటువంటి ఘాట్
వాటి గురించి ఇంకా లైఫ్ లో జరిగే చాలా విషయాల గురించి కూడా ఆ లీలా దగ్గర చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి వేగంగా వెళుతూ లీలాకి ఢీ కొట్టడంతో అతని చేతిలో ఉన్నటువంటి అస్థికలు కుండ కింద పడిపోయి ఆ కుండ పగిలిపోయి బూడిదంతా బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చినటువంటి అస్థికలన్నింటినీ కూడా ఆ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వాటన్నిటిని పోగు చేసి కవర్ లో వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసినటువంటి లీలా చాలా బాధపడుతూ ఆ మాధవన్ని చూసి, నా లైఫ్లోకి ఎవరు వచ్చినా ఇలాగే జరుగుతూ ఉంటుంది, ప్లీజ్ మీరు కూడా నాకు కొంచెం దూరంగా ఉండండి, లేదంటే మీకు కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంది అని అంటూ ఉంటుంది. దాంతో ఆ మాటలు విన్న మాధవన్ వెంటనే లీలాని ఇంతకుముందు అస్థికలు కింద పడేసి పగలగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఒక ప్లేస్ లో కూర్చొని ఏడుస్తూ ఉండడంతో అతని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉంటారు. దానికి ఆ వ్యక్తి వాళ్ళని చూసి పర్వాలేదు మీరేం బాధపడకండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తూ ఉండడంతో లీలా తనే స్వయంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలబడి నిజంగా మేము మిమ్మల్ని చూసుకోలేదు, మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే లీలాను చూసి తన బాధ మొత్తం కూడా లీలాకి చెప్పడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి లీలాను చూసి, నేను నా భార్య చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం, తర్వాత కొంతకాలానికి మాకు ఒక బాబు పుట్టాడు, మాకు బాబు పుట్టిన తర్వాత నా వైఫ్ తన ధ్యాస మొత్తం కూడా బాబు మీదే పెట్టింది, నేను కూడా నా పనిలో బిజీ అయిపోయాను. అలా నా భార్య తన కొడుకు మీద ఎక్కువ దృష్టి పెట్టి తన ఆరోగ్యం కూడా పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత తనకి నయం చేయలేనటువంటి ఒక పెద్ద జబ్బు వచ్చి తను సడన్ గా చనిపోయింది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అతని మాట ఉన్నటువంటి మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వెంటనే అతన్ని తీసుకుని వెళ్లి అతని దగ్గర ఉన్నటువంటి అస్థికలన్నింటినీ కూడా అక్కడ గంగా నదిలో కల్పించి అతని చేత అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తారు. దాంతో ఆ వ్యక్తి చాలా మౌనంగా వీరిద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో మాధవన్కి ఆ తమిళ్ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి, మీరు చెప్పినటువంటి లీలా కోసం కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి లీలా కోసం ఎంక్వైరీ చేస్తున్నారు, మీరు అర్జెంటుగా లీలాని ఇక్కడికి తీసుకువస్తే లీలా వాళ్ళ గ్రూప్ తో కలిసిపోతుంది అని చెప్పడంతో ఇదే విషయం మాధవన్ లీలాకి చెప్తాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి లీలా మాత్రం ఆనందపడకుండా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ మాధవన్ కూడా లీలాని ఏమీ అడగలేని పరిస్థితుల్లో ఉంటాడు. అంటే మాధవన్ లీలాని ఎందుకు నువ్వు సంతోషంగా లేకుండా బాధపడుతున్నావని చెప్పి అడిగే అంత ధైర్యం తనకు లేకుండా ఉంటుంది. మాధవన్ లీలాను చూసి, సరే నేను మిమ్మల్ని ఆ ఘాటు దగ్గరికి తీసుకుని వెళ్ళి డ్రాప్ చేసి వెళ్తాను అనగా ఆ లీలా మాధవన్ని చూసి, వద్దు అక్కడ చాలా మంది ఉంటారు, నేను మీతో పాటు ఉంటే వాళ్ళు నా గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు, నేనే ఇక్కడి నుంచి ఆ ఘాటు దగ్గరికి వెళ్తాను అని చెప్పడంతో మాధవన్ కూడా సరే అని చెప్పి లీలాని అక్కడే వదిలిపెట్టి మాధవన్ వెళ్ళిపోతాడు. అయితే ఈ లీలా మాత్రం అక్కడి నుంచి ఆ తమిళ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్లకుండా అక్కడే నిలబడిపోయి చాలా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడే ఆ లీలా తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటుంది. చిన్నతనంలో లీలా చాలా ఆనందంగా ఉంటూ తన మనసులో ఉన్న భావాలన్నింటినీ కూడా తన ఫాదర్ దగ్గర చెప్పుకుంటూ ఉండి ఉంటుంది. వీటన్నిటినీ గుర్తు చేసుకున్నటువంటి ఆ లీలా చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో ఆ లీలా దగ్గరికి శెట్టి అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆ శెట్టి లీలాను చూసి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతూ ఉంటాడు. కానీ లీలా మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆ శెట్టి మళ్ళీ లీలాని తన గురించి అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ లీలా ఏడవబోతూ ఉండడంతో ఆ శెట్టి చాలా భయపడిపోతూ లీలాను చూసి, నిజంగా నేను మీకు హెల్ప్ చేయడం కోసమే వచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మాధవన్ కూడా షాక్ అవుతూ ఇంకా అక్కడికి లీలా వెళ్ళలేదా అంటూ తను కూడా బయలుదేరి ఆ అసోసియేషన్ దగ్గరికి వెళ్తాడు. మరోపక్క లీలా శెట్టిని చూసి, నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నటువంటి మాధవన్ కి అబద్ధం చెప్పి నేను తనని ఇక్కడి నుంచి పంపించేశాను, ఇప్పుడైతే నన్ను వెతుక్కుంటూ ఆ తమిళ అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గరికి రారు, నేను అనవసరంగా నన్ను అర్థం చేసుకున్నటువంటి ఆ మాధవన్ని కూడా దూరం చేసుకున్నాను అంటూ ఉండడంతో శెట్టి వెంటనే ఆ లీలాని చూసి, నువ్వేం కంగారు పడకు, ఆ మాధవన్ ఎక్కడ ఉన్నాడో నేను అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను అని చెప్పి శెట్టి ఆ లీలాని తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడే లీలాకి తన పర్స్ కొట్టేసినటువంటి దొంగ కనిపించడంతో లీలా మరియు శెట్టి ఇద్దరు కూడా ఆ వ్యక్తిని తరుముకుంటూ వెళ్తారు. ఆ లీలా చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్లి తన దగ్గర బ్యాగ్ దొంగతనం చేసినటువంటి ఆ వ్యక్తిని పట్టేసుకుంటుంది. అలా లీలా దొంగను తరిమే సమయంలో తనకు తెలియకుండానే ఆ తమిళ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ తనతో పాటు కాశీకి వచ్చినటువంటి గ్యాంగ్ తో పాటు అక్కడే మాధవన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మాధవన్ ఏమీ మాట్లాడకుండా లీలా చేయి పెట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వేగంగా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి కూర్చోబెట్టి, నిన్ను ఈ విధంగా చేయి పట్టుకుని ఇక్కడ తీసుకువచ్చినందుకు నన్ను క్షమించుని అంటూ ఉంటాడు. ఇంతలో శెట్టి అక్కడికి వచ్చి లీలాని చూసి, లీలా పోగొట్టుకున్నటువంటి లీలా ఫోన్ ని మరియు పర్సుని కూడా తిరిగిచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు మాధవన్ వెంటనే లీలాని చూసి, ఇంకా గంగా హారతి ఇవ్వడానికి కొంచెం సమయం ఉంది, మనం కొంచెం ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి మాధవన్ వెంటనే లీలాని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక లాడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ లాడ్జ్ లోపలికి వెళుతూ ఉండగా ఇంతకు ముందు తమిళ అసోసియేషన్ లో ఒక వ్యక్తి లీలా దగ్గర అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తి వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా రూమ్ లోపలికి వెళ్లి ఉన్న సమయంలో మాధవన్ వెళ్లి ఫ్రెష్ అవుతూ ఉండగా మాధవన్ ఫోన్ కి తన కూతురు ఫోన్ చేస్తూ ఉంటుంది.
దాంతో అక్కడే ఉన్నటువంటి లీలా ఆ ఫోన్ లిఫ్ట్ చేయడంతో లీలా మరియు జానకి ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు. జానకి ఆ లీలాతో మాట్లాడుతూ నేను అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అని అంటూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత లీలా మరియు మాధవన్ ఇద్దరు కూడా రెడీ అయ్యి వెంటనే గంగా హారతి ఇచ్చేటటువంటి ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లే సమయంలో ముందుగా వాళ్ళు కొంత షాపింగ్ చేసి ఆ తర్వాత గంగా హారతి దగ్గరికి వెళ్లి ఆ పవిత్రమైనటువంటి గంగా హారతి దర్శనం కూడా చేసుకుని తిరిగి మళ్ళీ వాళ్ళు ఘాటు దగ్గరికి వెళ్లి కూర్చుని ఉన్న సమయంలో ఇంతకు ముందు ఎవరైతే చిన్న పాప లీలాకి పూలు అమ్మడం కోసం ప్రయత్నించిందో ఆ అమ్మాయి మళ్ళీ లీలా దగ్గరికి వచ్చి పూలు కొనండి అని అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు లీలా దగ్గర డబ్బులు ఉండడంతో ఆ పాప దగ్గర ఉన్నటువంటి పూలు మొత్తం కూడా కొనేస్తుంది. ఆ వెంటనే జానకి ఆ పువ్వులన్నింటినీ కూడా దీపాలతో కలిసి ఆ గంగా నదిలో కలుపుతూ ఉంటుంది. ఇక నిజంగా మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అన్నట్లుగా వీళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా పూలు దీపాలని గంగా నదిలో వదులుతూ ఉంటారు. మరోపక్క జానకి తన హస్బెండ్కి ఫోన్ చేసి నాన్న ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది, తను ఎప్పుడైతే లీలా ఆంటీని కలిశాడో అప్పటి నుంచి కూడా తన ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది, నేను వెళ్ళి ఒకసారి వాళ్ళిద్దరిని కూడా కలిసి నాకు అన్ని మంచిగా ఉన్నాయని చెప్తే వీళ్ళిద్దరికి కూడా పెళ్లి చేసేస్తానని అంటూ ఉంటుంది. దానికి తన హస్బెండ్ కూడా నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని అంటూ ఉంటాడు. మరోపక్క మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా భోజనం చేసి ఒక ఘాటు దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడ ఒక ఫారినర్ గిటార్ వాయిస్తూ ఉంటాడు. దాంతో మాధవన్ వెంటనే ఆ గిటార్ వాయిస్తున్నటువంటి ఫారినర్ దగ్గరికి వెళ్లి తన కోరికను చెప్పడంతో వాళ్ళు వెంటనే లీలాను చూసి మీరు వచ్చి డాన్స్ చేయండి అని అంటూ ఉంటారు. దాంతో లీలా వెంటనే అక్కడికి వెళ్లి సిగ్గుపడుతూనే డాన్స్ చేస్తూ ఉంటుంది. అంటే నిజానికి లీలాకి డాన్స్ చేయడమే తనకి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ అయి ఉంటుంది. కానీ తనకు పెళ్ళైన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే తన డాన్స్ చేసి ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ తనను తిట్టి ఉండడంతో అప్పటి నుంచి కూడా లీలా డాన్స్ చేయకుండానే ఆపేసి ఉంటుంది. కానీ లీలాకి మాధవన్ పరిచయం అయ్యి 24 గంటలు గడవక ముందే లీలా లైఫ్ లో ఏదైతే కోల్పోయిందో అవన్నీ కూడా తను అనుభవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా నడుచుకుంటూ మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక టీ స్టాల్ ఓనర్ ని చూపించారు కదా, మళ్ళీ ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళగా ఆ టీ స్టాల్ ఓనర్ ఫుల్ గా మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తను మాధవన్ ని మరియు లీలాని చూసి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా ఆ మాటల్ని ఖండించకుండా వాళ్ళిద్దరు ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత మాధవన్ లీలాని జైంట్ వీల్ దగ్గరికి తీసుకుని వెళ్లి లీలాని జైంట్ వీల్ లో కూర్చోబెట్టి తను మాత్రం కింద నిలబడి తనను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ మాధవన్ దగ్గరికి ఆ తమిళ్ అసోసియేషన్ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ మీరిద్దరు కూడా లాడ్జిలోకి వెళ్ళడం నేను చూశాను, ఏంటి మీ ఇద్దరి మధ్య కథ అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో మాధవన్ తమిళ్ అసోసియేషన్ వ్యక్తితో తనకు అర్థం కానట్లుగా రకరకాలుగా మాట్లాడి వింత వింతగా మాట్లాడి తనను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మాధవన్ మరియు లీలా ఇద్దరు కూడా ఒక పడవ దగ్గరికి వెళ్లి ఆ పడవ మీద పడుకొని చాలా రకాల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంతలో తెల్లవారిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడే మూవీలో అసలైనటువంటి ఎమోషనల్ సీన్ వస్తుంది. తెల్లవారుగానే అందరికంటే ముందు లీలా నిద్ర లేచి పక్కన నిద్రపోతున్నటువంటి మాధవన్ నుదుటి మీద చేయి పెట్టి నిమిరి తను మళ్ళీ పడుకొని నిద్రపోతుంది. కొద్దిసేపటి తర్వాత మెలకువలోకి వచ్చినటువంటి మాధవన్ తన పక్కన నిద్రపోతున్నటువంటి లీలాని లేపుతూ ఉంటాడు. లీలా మాత్రం లేవకుండా బాగా నిద్రపోతున్నట్లుగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో మాధవన్ వెంటనే వాళ్ళిద్దరికీ కూడా టీ తీసుకురావడం కోసం పక్కకి వెళ్లి టీ తీసుకుని వస్తూ ఉండగా అప్పటికి అక్కడికి చాలా మంది వ్యక్తులు గుమికూడిపోయి ఉంటారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే మాధవతో పాటు అంత మంచిగా టైం స్పెండ్ చేసినటువంటి లీలా అక్కడ చనిపోయి ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి జానకి నిన్నంతా కూడా చాలా ఆనందంగా ఉన్నటువంటి తన ఫాదర్ మాధవన్ ఒక ప్లేస్ లో కూర్చుని బాధపడుతూ ఉండడం చూసి తన దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత లీలా అంత్యక్రియలను కూడా అక్కడే పూర్తి చేయడంతో తను ఎంతగానో ఇష్టపడినటువంటి లీలా తనకు దూరం అవ్వడంతో మాధవన్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క మాధవన్ కూతురు కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని నేను ఇక్కడికి వస్తే ఈ విధంగా జరిగిపోయింది ఏమిటి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఈ బలమైన ఎమోషనల్ సీన్ తో ఈ మూవీ ఇక్కడితోనే అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.